హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో నేను ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నాకైతే బాగా జలుబు చేసి కారంగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. చేసే కూరలు కూడా ఏదో చప్పగా అనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు నేను కాస్త కారంగా చేసుకుందామని మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పండుమిరపకాయలు కనిపించాయి. అవి ఒక పావు కేజీ పట్టుకొని వచ్చేసాననమాట. పండుమిరపకాయలు నీట్‌గా వాష్ చేసుకొని వెనక వైపు తొక్కలు తీసేసుకొని ఒక ప్యాన్‌లో వేసుకోవాలి. తర్వాత ఒక 5 చిన్న టమాటాలు నీట్‌గా వాష్ చేసి ప్యాన్‌లో వేసుకోవాలి. ఇక ఇదే ప్యాన్‌లోకి ఒక 4 స్పూన్ల ఆయిల్‌నైతే వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఎలా ఫ్రై చేసుకోవాలంటే మనకి పండుమిరపకాయ టమాటా గుజ్జుతో బాగా మగ్గిపోయే వరకు వెయిట్ చేయాలి. చేయడం చాలా ఈజీ అండి. ఒక 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ పచ్చడిని బ్రేక్‌ఫాస్ట్‌లో, దోస, ఇడ్లీలో తినొచ్చు. రైస్‌లో కూడా తినొచ్చు. తర్వాత కాస్త మగ్గిపోయాక కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. మీరు తీసుకున్న పచ్చిమిరపకాయల క్వాంటిటీని బట్టి చింతపండు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పండుమిరపకాయలు అయితే కాస్త కారం ఎక్కువగా ఉన్నాయని చెప్పారండి. అందుకని నేను చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇక నేను పచ్చడి కారంగా తినాలనుకుంటున్నాను కాబట్టి ఈ టమాటాలు కూడా తక్కువగానే వేసుకున్నాను. కారం తక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోండి. పచ్చడి కారం లేకుండా బాగుంటుంది. ఇక టమాటోల్లో వాటర్ వచ్చేసి టమాటోల్ని చక్కగా ఇలా చితకొట్టుకొని ఆ గుజ్జుతో మనకి పండుమిరపకాయలు బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ మీరు టమాటాలు ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదండి. నేనైతే చిన్న టమాటాలు కాబట్టి కాయ అలాగే వేసేసాను. ఇక దీన్ని చక్కగా ఇలాగా బాగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరే ఉండి ఇలా స్పూన్‌తో కలియబెట్టుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపటికి దీనిలోకి ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక 2 సెకండ్స్ పాటు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ పచ్చడిని మీరు కూడా నాలాగా ఎవరైనా సరే ఇలాగా తక్కువ జలుబు కొంచెం కారంగా తినాలనుకున్నప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా, నాలుకకు రుచిగా చాలా చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకొని వేడి చల్లారిపోయాక దాన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కళ్ళుప్పు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి, మన పండుమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్‌గా మన టమాటా పండుమిరపకాయ పచ్చడి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా, దోసలో వేసుకొని తిన్నా, ఇడ్లీలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇక కారంగా తినాలన్న నా కోరికైతే నెరవేరిపోయింది. మీలో ఎంతమంది ఇలా జలుబు చేసినప్పుడు కారంగా పచ్చడి చేసుకొని తింటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కోడలి వంటింట్లో వంటలు చూస్తున్నారా? చూడండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడిని చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.